అన్నం తిన్న తర్వాత నాకు ఇది తినకుంటే అసలు అన్నం తిన్నట్టుగానే ఉండదనమాట. అదేంటో నాకు ఈ అలవాటు బాగా చిన్నప్పటి నుంచి ఇదే అనమాట. సో, మీకు కూడా ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదే అండి ఏంటనుకుంటున్నారో అన్నం తిన్న తర్వాత నాకు ఒక స్వీట్ తినే అలవాటు ఉందన్నమాట. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే అసలు అన్నం తిన్న తర్వాత ఒక స్వీట్ తినకుంటే నాకు ఆ రోజు మొత్తం తినలేదు అన్నము. ఇంకేదో కడుపు వెల్తీగానే ఉన్నట్టుగా అనిపిస్తది. సో, చిన్న బెల్లం ముక్కైనా తిని కనీసం నేను పడుకుంటాను. నైట్ టైమ్ గానీ, డే టైమ్‌లో కూడా అంతే అనమాట. మీరు కూడా ఇలాగైనా ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే చెప్పండి. నేను చాలా రోజుల నుంచి స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చేశాను అవి అయిపోయినాయి. బయట నుంచి మాత్రం ఎన్ని కొంటామండి. కొన్నా గాని అవి ఎన్నో పిల్లలు కూడా ఉన్నారు. సో, నేను ఒకదాన్ని తినలేను కదా! అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దాం చేద్దాం అనేసి. ఇవైతే చేస్తున్నానండి. నేనైతే వీటి పేరు మెన్షన్ చేయట్లేదు. సో, మీకే వదిలేస్తున్నాను. ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట ఇది. సంక్రాంతికి ఎక్కువ చేస్తారన్నమాట ఇవి. సో, ఏమనుకుంటున్నారో ప్లీజ్ నాకైతే చెప్పండి. ఇంకా ఇవైతే నేను చేసేసుకుంటున్నానండి. ఈవినింగ్ స్టార్ట్ చేశాననమాట. 7:30కి అలా స్టార్ట్ చేశాను. చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి పిండి మిగిలిపోయింది. పడేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయిందనేసి. సో, వేస్ట్ ఎందుకు చేయడం ఇవి కూడా కొన్ని అయితాయి కదా అనేసి నేను అవి కూడా చేసేసాననమాట. నాకిక్కడ ఏంటంటే ఇక్కడ బెల్లం నచ్చదనమాట. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను గానీ, బెల్లం ఇంటి దగ్గర నుంచి ఎంతని తెచ్చుకుంటాము. ఆల్రెడీ మేము ఇడ్లీ రవ్వ, ఇంకా కొన్ని సరుకులు తెచ్చుకుంటాం అనమాట. సో, అవే ఎక్కువైపోతాయి. మళ్ళీ ఇవి కూడా ఒక కేజీకే వజన్ ఎక్కువ ఉంటది అనేసి తెచ్చుకోను. ఇక్కడ బెల్లం వచ్చేసి నల్లగా ఉంటదనమాట. నాకంతగా నచ్చదు మరి. తప్పదింకా ఉన్నదాంతోని అడ్జస్ట్ అవ్వాలి కదా! అంతేనండి. వీటైతే ఇలా చేసుకొని బెల్లంలో ఇలా పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక పొంగొస్తే మనం వేసేసుకోవచ్చు. నేను మాత్రం వీటి పేరుని మెన్షన్ చేయట్లేదు. సో, నాకైతే చాలా ఇష్టమండి ఇవైతే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో కూడా పెట్టిస్తాననమాట. ఇవేంటో ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. ఎంతమందికి తెలుసో. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి అన్నం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలా అలవాటు ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి నా వీడియోకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.